హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే కెరియర్ పాయింట్. నేను మీ ఆర్కే సా. ఫ్రెండ్స్, మనము ఏపీ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ మరియు హైకోర్టుల్లో భారీ ఉద్యోగాలు అయితే విడుదల కావడం జరిగింది. సో వాటిని దృష్టిలో ఉంచుకొని మీకు ప్రతిరోజు మోడల్ పేపర్స్ అయితే అందచేయడం జరుగుతుంది. ఓకేనా? మరి జనరల్ నాలెడ్జ్ పైన 40 మార్కులు వస్తాయండి మనకి. ఓకే, 40 మార్కులను సాధించాలంటే జనరల్ నాలెడ్జ్ మోస్ట్ ఇంపార్టెంట్. అందుకోసం అని చెప్పేసి మీకు ప్రతిరోజు ఒక క్లాస్ మోడల్ పేపర్ రూపంలో అందజేస్తున్నాను. కంప్లీట్గా జనరల్ నాలెడ్జ్ బిట్స్ అండి ఇవన్నీ కూడా. ఓకేనా? సో ప్రతిరోజు రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఫ్రీ పీడిఎఫ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఉచితంగా డౌన్లోడ్ చేసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్, మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్. ప్రతిరోజు మీకు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్స్ వస్తాయి. పీడిఎఫ్ ఫైల్ కూడా ఉచితంగా డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, సో ఫ్రెండ్స్, మన కరెంట్ అఫైర్స్ గురించి కోర్స్ చాలామంది స్టూడెంట్స్కి అయితే తెలుసు. చాలా ఎగ్జామ్లో మన కరెంట్ అఫైర్స్ యాజ్ ఇట్ ఈస్గా వస్తుండడం అయితే చాలామంది అభ్యర్థులకు తెలుసు. కానీ కొత్త వారి కోసం అయితే చెప్తున్నానండి. రానున్నటువంటి అన్ని పోటీ పరీక్షలకు సో ఇవి మీకు పర్ఫెక్ట్గా యూజ్ అవుతాయి. అంతేకాకుండా ఏపీ హైకోర్టు ఎగ్జామ్స్కి కూడా 5 నుంచి 6 మార్కులు అడుగుతున్నారండి కరెంట్ అఫైర్స్ పైన. మరి కరెంట్ అఫైర్సే కాకుండా మన ఈ యొక్క మ్యాగజైన్లో, ఓకేనా, సో జనవరి నుంచి సెప్టెంబర్ వరకు కంపల్సరిగా చదవాల్సిందే మనము. సో ఇప్పటి వరకు డైలీ కరెంట్ అఫైర్స్ బిట్ బ్యాంక్ ఉంటుంది, దానికి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, మోస్ట్ ఇంపార్టెంట్ స్టాటిక్ జీకే ఉంటుందండి. చాలా యూనిక్. మీకు ఏ కరెంట్ అఫైర్స్ క్లాస్ వినండి, ఏ ఫ్యాకల్టీ మీకు చెప్పరు స్టాటిక్ జీకే. ఓకే, సో అది మన యూనిక్ కంటెంట్గా ఉంటుందండి. మన ఛానల్లో మన పీడిఎఫ్లో అవైలబుల్గా ఉంటుంది. ప్లస్ దీంట్లో 5,000 నుంచి 10,000 వరకు జనరల్ స్టడీస్ బిట్స్ ఉంటాయి. డైలీ వైజ్గా డైలీ 20 కరెంట్ అఫైర్స్ రూపంలో మరి మన పీడిఎఫ్లో అందుబాటులో ఉంటాయి. ఓకే, హైకోర్టు అభ్యర్థులు, చదువుతున్నటువంటి అభ్యర్థులు, ప్రిపేర్ అవుతున్నటువంటి వారు తప్పకుండా మ్యాగజైన్ తీసుకోవడానికి ట్రై చేయండి. కేవలం 150 రూపీస్ మాత్రమే. ఏ విధంగా తీసుకోవాలి? మన యాప్ డౌన్లోడ్ చేసుకుని యాప్లోనైనా కొనుగోలు చేయవచ్చు, లేదా ఇక్కడ కనిపిస్తుంది కదా నా నంబర్ 9030362853 నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ని పంపినట్లయితే విత్ ఇన్ 1 అవర్లో మీకు పీడిఎఫ్స్ అన్నీ కూడా సెండ్ చేయడం జరుగుతుంది. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, దీంతో పాటుగా మీకు హైకోర్టు ఇటీవల కండక్ట్ చేసినటువంటి ప్రీవియస్ పేపర్స్ కూడా సెండ్ చేస్తాను. ఓకే, బాయ్. సో ఇది మోడల్ పేపర్ 4 అండి. మనం 150 వరకు క్వశ్చన్ చూసాము. 151 నుంచి కంటిన్యూ చేద్దాం. ఓకే, రాష్ట్రపతులుగా పనిచేసిన క్రింది వారిలో ఎవరు ఇండియన్ పోస్ట్ ఆఫీస్ బిల్లుపై సంతకం చేయడానికి నిరాకరించారు? ఆన్సర్ జ్ఞాని జైల్ సింగ్ అండి. అప్పట్లో చాలా సంచలనంగా మారినటువంటిదిగా మనమైతే చెప్పుకోవచ్చు. జ్ఞాని జైల్ సింగ్ గారు ఇండియన్ పోస్ట్ ఆఫీస్ బిల్లును మరి నిరాకరించారు. నెక్స్ట్ వన్, సూక్ష్మజీవి నాశని పెన్సిలిన్ దేని నుంచి లభిస్తుంది? దేని నుంచి అండి? ఇదొక ఫంగస్. ఓకే, అలెగ్జాండర్ ఫ్లెమింగ్ దీన్ని కనుగొనడము జరిగింది. నెక్స్ట్ వన్, బెలారస్ దేశ రాజధాని నగరాన్ని గుర్తించండి. ఏంటండి? బెలారస్. సో మిన్స్క్ అండి, మిన్స్క్ దీని యొక్క రాజధానిగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, పాలలో ఉన్న నీటి శాతాన్ని కొలిచే పరికరము ఏది? ఏంటండి పరికరము? లాక్టోమీటర్. ఎంత శాతం పాలు ఉన్నాయనేది మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ వన్, ఆర్కట్ వీరుడిగా ప్రసిద్ధిగాంచిన బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు? ఆన్సర్ రాబర్ట్ క్లైవ్. ఓకే, రాబర్ట్ క్లైవ్. సో వీరికి మరి చీకటి గది ఉదంతంతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తి అండి. ఓకేనా? ప్లాసీ యుద్ధం అని చెప్పేసి మనం విన్నాం కదా. సో దాంతో సంబంధం ఉన్న వ్యక్తిగా చెప్పుకోవచ్చు. ప్లాసీ యుద్ధం రాబర్ట్ క్లైవ్కి సిరాజుద్దౌలాకి మధ్య అయితే జరుగుతుంది. నెక్స్ట్ వన్, తిమింగలము ఏ జంతువుల రకానికి చెందినదంటే ఇదొక క్షీరదముగా మనం చెప్పుకోవచ్చు. సో మరి ప్రపంచంలో అతిపెద్ద జంతువుగా మనమైతే దీన్ని చెప్పుకోవచ్చండి. నీటిలో ప్లస్ బయట కూడా, రెండింటిలో కూడా అతిపెద్దదండి. సో నీటిలో అతిపెద్దది బ్లూ వేల్ అంటాము. మరి భూమిపైన అతిపెద్ద జంతువు ఆఫ్రికన్ ఎలిఫెంట్. ఒక చిన్న క్వశ్చన్ అడుగుతానండి, మీరు అందరూ కూడా కామెంట్ రూపంలో ఆన్సర్ చేయండి. ఒకవేళ తెలియకుంటే అడగండి. ప్లాసీ యుద్ధము ఏ సంవత్సరంలో జరిగింది? ప్లాసీ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది? కామెంట్ చేయండి. ఓకే, తెలియకుంటే ప్లాసీ వార్ అని పెట్టండి, నేనైనా ఆన్సర్ చెప్తాను. ఓకే, నెక్స్ట్ వన్, మానవాభివృద్ధి సూచికను అభివృద్ధి పరిచేది ఏంటండి? యుఎన్డిపి, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వారు మానవ అభివృద్ధి సూచికను అభివృద్ధి పరుస్తారు. ఓకే,
నెక్స్ట్ వన్, రాజ్యాంగ అత్యవసర పరిస్థితి ప్రకటన దేనికి దారితీస్తుంది? దేనికండి? స్వేచ్ఛా హక్కు తాత్కాలికంగా రద్దు చేయబడుతుంది. అత్యవసర పరిస్థితులు రాష్ట్రపతి గారైతే ఆ, ప్రకటిస్తారండి. ఓకేనా? 3 రకాల అత్యవసర పరిస్థితులు అయితే ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. రాష్ట్రపతి రాజ్యసభకు ఎంతమంది సభ్యులను నియమిస్తారంటే 12 మంది నియమిస్తారు. స్వాతంత్ర్యము, సమానత్వము, సౌభ్రాతృత్వం అనే అంశాలను మన రాజ్యాంగము ముందు మాటలో పొందుపరిచాం. మరి వీటికి ప్రేరణ ఇచ్చినది ఏది అంటే ఫ్రెంచ్ రెవల్యూషన్, ఫ్రెంచ్ విప్లవము. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, మన దేహంలో అతిపెద్ద గ్రంథి ఏది అంటే కాలేయం అండి, వినాల గ్రంథి. ఓకే, కాలేయాన్ని అతిపెద్ద గ్రంథి అంటారు. ఒక అతిపెద్ద అవయవం కూడా కాలేయంగానే చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కాలేయానికి ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే కాలేయాన్ని 75% కట్ చేసినా కూడా ఒక 25% మన శరీరంలో ఉన్నా కూడా అది కొద్ది రోజుల్లోనే తన పూర్వస్థితిని సంతరించుకుంటుంది, అంటే మళ్ళీ పెరుగుతుందండి. ఓకే, నెక్స్ట్ వన్, 2014-15 ఆర్థిక సంవత్సరంలో భారత్కు తరలి వచ్చిన ఎఫ్డిఐల మొత్తం ఎంత? $30.93 బిలియన్. నెక్స్ట్ వన్, థయామిన్ విటమిన్ B1 లోపం వల్ల వచ్చే వ్యాధి ఏంటి? బేరీ అనేది వస్తుంది. జపాన్ నావికులలో మొదటిసారిగా ఈ వ్యాధిని కనుగొన్నారు. నెక్స్ట్ వన్, అధిక శక్తి ఉన్న ద్రవ్యాన్ని ఇలా కూడా పిలవవచ్చు. అధిక శక్తి ఉన్న ద్రవ్యాన్ని M1 అంటారండి, M1. నెక్స్ట్ వన్, గన్ కాటన్ పేరుతో పిలిచే శక్తివంతమైన విస్ఫోటకారి ఏది? గన్ కాటన్ అని పిలుస్తారు. ఏంటండి? సెల్యులోజ్ నైట్రేట్ని గన్ కాటన్ అంటారు. ప్రకృతిలో మనకు స్వేచ్ఛగా లభించే కార్బోహైడ్రేట్ ఏంటండి? సెల్యులోజే అండి. ఓకేనా? మనకు ఇది తింటే అరగదు, తినేరు ఎవరైనా కూడా, తినద్దు ఎవరు కూడా. ఓకే, సెల్యులోజ్ని మనం జీర్ణించుకునేటువంటి శక్తి లేదు, కేవలము పశువులకు మాత్రమే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్, మానవ రక్తంలో అధిక శాతం ఉండేవి ఏంటి? బేసోఫిల్స్ ఉంటాయండి. బేసోఫిల్స్ చాలా అధిక శాతంలో ఎక్కువగా ఉంటాయి. మానవుడిలో ఉండే మాస్టర్ గ్రంథి ఏది? మాస్టర్ గ్లాండ్స్, పిట్యూటరీ అంటారండి దీన్ని. ఓకేనా? పిట్యూటరీ. ఇది ఏ ఆకారంలో ఉంటుందంటే బఠానీ గింజ ఆకారంలో చిన్నగా మెదడుకు క్రింది భాగంలో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్, ఏ విటమిన్ లోపం వల్ల రేచీకటి వస్తుందంటే విటమిన్ ఏ. నెక్స్ట్, చీకటి గది ఉదాంతం గురించి పేర్కొన్న వ్యక్తి ఎవరంటే హాల్వెల్. చీకటి గది ఉదాంతం జరిగిన నెక్స్ట్ మళ్ళీ మనకు ప్లాసీ యుద్ధం అయితే జరుగుతుందండి, సిరాజుద్దౌలకి మరియు రాబర్ట్ క్లైవ్కి. ఓకే, ఈస్టర్న్ స్టార్ భారీ విహార నౌక ప్రమాదం ఇటీవల ఏ దేశంలో చోటు చేసుకుందంటే చైనా. నెక్స్ట్ వన్, మొదటి తరం కంప్యూటర్లలో వాడిన కీలక పదార్థం ఏది అంటే వ్యాక్యూమ్ ట్యూబ్స్. ఏంటవి? వ్యాక్యూమ్ ట్యూబ్స్. నెక్స్ట్ వన్, టొమాటోలకు దేని వల్ల ఆ రంగు అనేది వస్తుంది? టొమాటోలకు కెరోటినాయిడ్లు అంటారు. వాటిని ఏమంటారు? కెరోటినాయిడ్లు. నెక్స్ట్ వన్, శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డ్ ఏ రంగానికి సంబంధించింది? ఆన్సర్ శాస్త్ర సాంకేతికతకు సంబంధించిందండి, సైన్స్ అండ్ టెక్నాలజీ. ఓకే, బ్రిటిష్ పాలనలో భారతదేశ మొదటి జాతీయ ఆదాయ అంచనాలను సమకూర్చిన వారెవరంటే దాదాబాయి నౌరోజీ. దాన్ని మనము డ్రైన్ థియరీ అంటాము. ఓకే, భారతదేశం యొక్క మొట్టమొదటి ఆర్థికవేత్త అండి వీరు. ఓకే, నెక్స్ట్ వన్, పెద్ద మనుషుల ఒప్పందం ఎప్పుడు జరిగింది? 1956 ఫిబ్రవరి 20. ఓకే, ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణ నాయకులకు మధ్య ఆంధ్ర భవన్ అంటే ఆంధ్రప్రదేశ్లో లేదండి, ఢిల్లీలో ఉంది. ఓకే, ఢిల్లీలో మరి అక్కడైతే నిర్వహించడము జరిగింది. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో మొగ్గల నుండి లభించే సుగంధ ద్రవ్యం ఏంటి అంటే లవంగాలు. వీటిని ఇది మొగ్గ అండి. ఓకే, పూర్తిగా పుష్పించినటువంటి పువ్వు మొగ్గ, లవంగాలు అంటారు దీన్ని. ఓకే, 2015లో ప్రధాని నరేంద్ర మోదీ చైనా పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య ఎన్ని కీలక ఒప్పందాలు జరిగాయంటే 24. నెక్స్ట్ వన్, నల్లా ద్వారా ప్రతి ఇంటికి సురక్షిత నీరు అందించడం కోసం ప్రవేశపెట్టిన పథకం. తెలంగాణ త్రాగునీటి సరఫరా పథకము, వాటర్ గ్రిడ్ అంటారండి, దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. శత్రు విమాన ఉనికిని గుర్తించే రాడార్ ఏ తరంగాలను ఉపయోగించుకుంటుందంటే రేడియో తరంగాలు. మొక్కల్లోని ఏ భాగంలో కణ విభజన చురుకుగా జరుగుతుంది అంటే
వేళ్లలో జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వన్. అగ్ని 5 లక్ష్యం ఎంత దూరాన్ని ఛేదించగలదు అంటే 5,000 కిలోమీటర్లను ఛేదించగలదు. నెక్స్ట్ వన్. భారత క్రికెట్ అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన సలహా సంఘంలో బీసీసీఐ ఇటీవల 3 క్రీడాకారులను సలహాదారులుగా నియమించింది. అందులో లేని ఆటగాడు రాహుల్ ద్రావిడ్ అండి. ఓకే, కొంతమంది ఉన్నారు ఇంకా. రాహుల్ ద్రావిడ్ ప్రస్తుతము టీమిండియా కోచ్గా ఉన్నారు. ఓకే, నెక్స్ట్ వన్. కంప్యూటర్లలో ఉండే శాశ్వత జ్ఞాపక శక్తిని ఏమంటారంటే రోమ్ అంటారండి. ఓకే, ROM, ర్యాండమ్ రీడ్ ఓన్లీ మెమొరీ అంటారు దాన్ని. ర్యాము రోమ్ రెండు ఉంటాయండి. సో పర్మనెంట్గా ఉండేది రోమ్, ROM, ర్యాండమ్ రీడ్ ఓన్లీ మెమరీ. ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అంటే అది స్వల్పకాలికంగా ఉంటుంది. ఓకే, గాలిలోని కాలుష్యానికి కారణం కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్, హైడ్రోజన్ సల్ఫైడ్. నెక్స్ట్ వన్. ఆహార పదార్థాల నిల్వకు ఉపయోగించే పదార్థం ఏది? బెంజోయిక్ ఆమ్లము. ఏంటండి? బెంజోయిక్ ఆమ్లము. నెక్స్ట్ వన్. నవ్వు పుట్టించే వాయువు క్రింది వాటిలో ఏది? నవ్వు పుట్టించే వాయువు నైట్రస్ ఆక్సైడ్. ఏంటది? నైట్రస్ ఆక్సైడ్. నెక్స్ట్ వన్. శుద్ధ బంగారం ఎన్ని క్యారెట్లు ఉంటుందంటే 24 క్యారెట్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్. ఆభరణాల తయారీలో బంగారంతో కలిపే లోహం ఏంటంటే రాగి. రాగి కలపని మనకు ఆభరణాలు తయారు కావు, ఎందుకంటే బంగారానికి గట్టిదనం ఇచ్చేది రాగి. నెక్స్ట్ వన్. గాలిలోని తేమను కొలిచే సాధనము హైగ్రోమీటర్ అంటారు. ఎల్పిజి వంట గ్యాస్లో ఉండేటువంటి వాయువు ఏంటి అంటే బ్యూటేన్. ఏంటది? బ్యూటేన్ మరియు ప్రోపేన్ కూడా ఉంటుందండి. బ్యూటేన్ మరియు ప్రోపేన్, బట్ ఎక్కువ శాతం బ్యూటేన్ ఉంటుంది. స్వైన్ ఫ్లూ కారక HINI వైరస్ ఉన్న వైద్యనామం ఏంటి అంటే ఇన్ఫ్లుయెన్జా అంటారు దీన్ని. ఓకేనా? నెక్స్ట్ వన్. రిజర్వ్ బ్యాంక్ గుణాత్మక పరపతి నియంత్రణలో ఏది చేరదు అంటే మోతాదు అవసరంలో మార్పు అనేది చేరదు. ట్రాన్స్ అంటార్కిటిక్ పర్వతాల పొడవు ఎంత అంటే 3050 కిలోమీటర్లు. నెక్స్ట్ వన్. కంప్యూటర్ సిపియులో అనుబంధం కానిది ఏంటి అంటే అడ్రస్ రిజిస్టర్ అనేది సిపియులో భాగంగా మనమైతే చెప్పుకోము. ఓకే, నెక్స్ట్ వన్. విద్యుత్ ఫ్యూజు తీగ తయారీలో వాడే పదార్థానికి ఉండవలసిన గుణం ఏంటి అంటే అల్ప ద్రవీభవన స్థానం, అంటే ఎంత వేడి చేసినా కరగకూడదు. మరి ఆ విధంగా కరగకుండా ఉండాలంటే విద్యుత్ బల్బులలో దేన్ని ఉపయోగిస్తారంటే ఫిలమెంట్గా అంటే టంగ్స్టన్ అనేటువంటి ప్రత్యేక లోహాన్ని ఉపయోగిస్తారు. ఓకే. రాజ్యాంగము ఏ అధికరణ ద్వారా పత్రికా స్వేచ్ఛకు రక్షణ కల్పిస్తుంది అంటే 19. ఓకే. భారత అంతరిక్ష పితామహుడని ఎవరిని అంటారండి? విక్రమ్ సారాభాయ్. వజ్రం దేని యొక్క రూపాంతరం అంటే కర్బన రూపాంతరము. ట్రకోమా వ్యాధి శరీరంలో ఏ భాగానికి సోకుతుందండి? కళ్ళకి సోకుతుంది, ఐస్. భూకంపాలు అగ్నిపర్వతాలు ఎక్కువగా గల పదార్థం ఏదంటే యాండిస్ పర్వతాలు. సో గైస్, ఈ విధంగా మనకు ఈరోజు టాపిక్ అయితే 4th మోడల్ పేపర్ 4 అయితే కంప్లీట్ అయిందండి. సో రేపు మరొక మోడల్ పేపర్తో మీ ముందుకు రావడం జరుగుతుంది. సో ఏదైనా టాపిక్ పైన ప్రత్యేకంగా మీకు క్లాస్ కావాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. సో వీడియో డిస్క్రిప్షన్లో PDF లింక్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. మన యాప్ లింక్ కూడా ఉంటుందండి, యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ గైస్, హ్యావ్ ఎ నైస్ డే, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్, బాయ్.